ఎంపీ ఎన్నికల్లో విజయంతో ఆ నేత దూకుడు పెంచారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థల్లో కాషాయ జెండా ఎగురవేయాలనుకుంటున్నారు. మీటింగ్లతో పార్టీ శ్రేణిలో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ కంచుకోటని షేక్ చేసిన ఆ నాయకుడి వ్యూహం ఫలిస్తుందా? స్థానిక సంస్థలే టార్గెట్. కమల దళంలో జోష్. మెదక్ ఎంపీ దూకుడు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో దూకుడు పెంచారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ ఎంపీగా గెలిచినప్పటి నుండి నిత్యం ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకచోట కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ వారిలో జోష్ నింపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుండి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు 6 నెలలలోపే మెదక్ ఎంపీ అయ్యారు. త్రిముఖ పోటీలో రఘునందన్ రావు గెలవటంతో మెదక్ జిల్లాలో బీజేపీకి కొత్త ఊపొచ్చింది. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో రఘునందన్ కి మంచి మెజార్టీ వచ్చింది. చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న మెదక్ నియోజకవర్గంలో కూడా బీజేపీకే లీడ్ వచ్చింది. పటాన్ చెరువు లాంటి పెద్ద నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వచ్చింది బీజేపీకి. ఈ హవా ఇలాగే కొనసాగేలా ముందుకు వెళ్లాలని కమల దళాన్ని సిద్ధం చేస్తున్నారు మెదక్ బీజేపీ ఎంపీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రఘునందన్ రావు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని, ఆ లక్ష్యంతోనే అందరూ కష్టపడాలని చెప్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన మెజారిటీ చూస్తుంటే ఈసారి మెదక్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని కార్యకర్తల సమావేశాల్లో చెప్తున్నారు మెదక్ ఎంపీ. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఎంపీగా మెదక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు, క్యాడర్ కు ప్రామిస్ చేస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎంపీగా గెలిచి మెదక్లో దూకుడు మీదున్నారు రఘునందన్.